భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 45 శ్లోక. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం అంటే ఇక్కడ అదృష్టం అన్నది ఏదంటే అందరూ కష్టపడతాం, కానీ అదృష్టం ఎవరికి వస్తుంది? అదే కష్టం పడితే మనం ఎంత కష్టపడ్డామో అంతే మనకు వస్తుంది. అదృష్టం అన్నది ఏంటి? మనం కష్టపడిన దానికన్నా ఎక్కువగా రావటం, కలిసి రావటం. అందుకే ఇక్కడ అదృష్టపూర్వం. ఏదైతే అపరాధం చేశానని చెప్పాడు, పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆటలాడేటప్పుడు బోల్డు రకాలుగా అవన్నీ ఎలా అయితే తండ్రి కొడుకుని క్షమిస్తాడో, ఎలా అయితే స్నేహితుడు స్నేహితుడిని క్షమిస్తాడో, అలాగే భార్యని భర్త ఎలా అయితే క్షమిస్తాడో, ఈ 3 రకాలుగా చెప్పాడు. నన్ను క్షమించమని, నాకు నువ్వే దిక్కు అన్నాడు. అలాగే ఇక్కడ అదృష్టపూర్వం అంటే ఏదైతే విరాట రూపాన్ని చూసే, దివ్య దృష్టిని ప్రసాదించే ఇవన్నీ లభించాయి. అందుకని ఇవన్నీ కూడా అదృష్టపూర్వంగా లభించాయి. ఇంతకు ముందెన్నడి చూడనిది, ఊహలకే అతీతమైనది నేను చూడగలగటానికి నాకు నిజంగా అదృష్టం వల్లే ఇది దక్కింది, లేకపోతే ఇది సాధ్యం కాదు. హృషితోస్మి దృష్ట్వా. హృషిత అంటే ఆనందాన్ని, ఇది చూడటం ద్వారా. ఇప్పుడు సాధారణమైనవి అందరికీ లభిస్తుంటాయి, అది చూస్తే పెద్దగా ఆనందం ఏమి ఉండదు, లభించింది అంతవరకే. కానీ ఇలా విశేషమైనది అది లభించినప్పుడు ఎలా ఉంటుంది? ఊహలకు అందనిది నీ చేతికి చిక్కింది. ఇప్పుడు కంపెనీలో బోనస్లు ఇస్తున్నా, మనం కష్టపడిన దానికి జీతం ఇస్తూ ఉంటారు. సంవత్సరం అంతా అయిన తర్వాత కాస్త శాలరీ పెరుగుద్దని కష్టపడే పని చేస్తున్నాం, ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆ జీతం మీద మనం ఆధారపడి ఉన్నాం. అంతేగాని మన దగ్గర కోట్లు కోట్లు ఆస్తున్నా ఏదో టైంపాస్కి చేస్తున్న వాడి గురించి కాదు, ఆ జీతమే మనకి ఆధారం కాబట్టి అప్పుడు ఆశ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తాం? 10% ఎంతో పెంచుతారు సంవత్సరానికి. ఎవరికి పెంచట్లేదు అంటారు, ఇంకెవరికి రాలేదు కదా పోన్లే ఏం చేస్తాం, ఊరుకుంటాం. ఊహించని రీతిగా ఒక్కొక్కసారి ఏమవుతుంది? పొజిషన్ పెంచేస్తారు. అలాగే ఒక 20-30% పెంచినప్పుడు, ఎప్పుడు 10% పెంచుతున్నారు కాబట్టి నేను అంత అనుకోలేదు. కానీ ఎక్కడో నా వల్ల ఆయనకి ఏదో లాభం బాగా వచ్చిందని, లేకపోతే నా కష్టాన్ని, నా సిన్సియారిటీని ఇవన్నీ చూసి వేరే వాళ్ళది వచ్చాము వాళ్ళ ఇలాగా పెంచట్లేదు కదా, ఎంత చేయాలో అంతే చేసి ఉన్న భారాన్ని కూడా పక్కన వాళ్ళ మీద తోసేసి ఇంతకన్నా మాకు అవ్వదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు ఒక్కసారి పెంచలేదు, ప్రతి సంవత్సరం 10 అందరితో పాటే పెంచిన తర్వాత ఎప్పుడో వాళ్ళకి యాజమాన్యం చూస్తుంది. అందరితో పోలిస్తే కాస్త భారం ఎక్కువ తీసుకుని ఎక్కువగా ఇలా చేస్తున్నాడని చెప్పి ఆయనకి పొజిషన్ మార్చేస్తారు. 30% ఊహించని రీతిగా ఇస్తారు. అది అదృష్టమే కదా. ఈ కష్టం ముందు సంవత్సరం పడ్డాను, ఈ కష్టం దాని ముందు పడ్డాను, కానీ ఇప్పుడు పెరిగింది. ఇది నేను ఊహించలే. ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ అదృష్టపూర్వకంగా చూడగలిగే నా దివ్య రూపాన్ని చూపించి, దివ్య దృష్టిని ఇచ్చి మరీ చూపించాడు. అది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అస్మి దృష్ట్వా, ఈ రూపాన్ని చూసిన తర్వాత, అంటే నాకు సాధ్యం కానిది, నాకు అర్హత లేనిది కూడా నువ్వు నన్ను కరుణించి నాకు చూపించేస్తున్నావు అన్న భావనతో అది నేను చూశాను. ఏదైతే ఊహలకి అందనటువంటిది నాకు సులభం చేసి నాకు చూపించావు కాబట్టి అది నేను చూడగలిగాను. భయేన చ ప్రవ్యధితం మనోమే. అయితే ఇప్పుడు నాకు అదృష్టం లేని, నాకు అర్హత లేని, అసలు నాకు జ్ఞానం లేని వాడిని నాకు జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా ఆ బోధ చేయటం, దానికి తగ్గట్టుగా అదంతా చూపిస్తున్నావు. అయితే అది చూస్తుంటే ఆనందంగానే ఉంది. నా అదృష్టం కొద్దీ, నీ కరుణ కొద్దీ, నీ కృప కొద్దీ నేను అది చూస్తున్నాను. అయితే అది చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అందుకే భయేనచ, భయంతో ఇంకా ప్రవ్యధితం, వణుకొచ్చేస్తుంది. భయం వస్తే ఏమొస్తుంది? వణుకొస్తుంది. మాటలు రావు, చేతులు కాళ్ళు ఆడవు, చెప్పమంటే కూడా చెప్పలేం భయానికి లోబడినప్పుడు. అందుకే భయంతో నా శరీరం వణికిపోతుంది, మనోమే ఆ మనస్సు కూడా. ఇప్పుడు బయటకి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ భయం అన్నది లోపల ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా వచ్చి ఏ పాము పులో నుంచింది అంటే నాకేం భయం లేదు అన్నట్టుగా పైకి అనొచ్చు,
కానీ లోపల లోపల గుర్రాలు అన్నీ పరిగెడతా ఉంటాయి. ఎక్కడికైనా పారిపోతే బాగుండు, ఎవ్వరూ చూడకుండా నా భయాన్ని వాళ్ళు పసిగట్టకుండా అని అనుకుంటాం. ఇలా ఏదైతే చాలా పెద్ద ఆకారంలో ఇన్ని వేల తలకాయలు కనపడుతున్నాయి, అన్ని నోర్లు తెరిచి ఉన్నాయి, అన్నీ ఎలాగా చాలా ప్రవాహంలాగా అతి వేగంగా వెళ్ళిపోతున్నాయి, అందులో పళ్ళల్లో ఇరుక్కునే భక్షిస్తున్నట్టుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. పోయి అయిపోతున్నాయి, పుట్టయి పుడుతున్నాయి, లయమైపోవటం, పోషణ ఇవన్నీ కనిపించేస్తున్నాయి అక్కడ. అందుకని ఇక్కడ నాకు భయం వేసి భయంతో నేను వణికిపోతున్నాను, నా మనసుకు స్థిరత్వం లేదు నాయనా. తదేవ మే దర్శయ, తదేవ మే దర్శయ. అందుకని ఈ రూపాన్ని చూస్తుంటే భయానికి వణుకుకి ఆ మనస్సు కూడా నాకు కాస్త తత్తరపాటుకు లోనవుతుంది. అందుకే ఇది నిజము, అందుకే నేను దర్శించుకునేలాగా నన్ను కరుణించి నేను అంటే నేను ఏ రూపాన్ని అయితే భయపడకుండా చూడగలను, ఏ రూపాన్ని అయితే వణకకుండా చూడగలను, ఏ రూపాన్ని అయితే చూసి నా మనసు దాని మీద నిలపగలను. అందుకే తదేవమే దర్శయ దేవరూపం. నేను ఏ రూపాన్ని అయితే చూసి అది ఇంకా ఇంకా చూసేలాగా నేను ఉండగలను, భయానికి లోబడకుండా ఉండగలను, వణుకు లేకుండా హాయిగా దాన్ని ఇంకా చూడగలను. అటువంటి రూపాన్ని ప్రసీద దేవేశ, నా మీద దయతో అదృష్టం కొద్ది ఆ రూపాన్ని అయితే చూపించాను, దాన్ని చూసి నాకు భయం వేస్తుంది, వణుకు వస్తుంది. అందుకని అది రూపాన్ని తీసి నేను చూడగలిగే ఒక్క రూపాన్ని నాకు నువ్వు దర్శనం ఇవ్వు. అందుకే దేవతలతోనే పూజింపబడిన వాడివి, కృపతో జగన్నివాస జగత్తుకే ఆశ్రమై ఉన్నవాడివి. అందుకని నా ఈ భయం పోవాలన్నా, నా ఈ వణుకు పోవాలన్నా, నా మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, నేను దర్శించుకోవటానికి వీలుగా నాకు ఇవన్నీ లేకుండా ఉండేలాగా ఆ రూపంలో నాకు దర్శనం ఇవ్వా, నన్ను కరుణించవా అని వేడుకున్నాడు. అందుకే నేను తప్పులు చేస్తే క్షమించు, నన్ను ఇంక భయపెట్టకు, నువ్వు అన్నిటికీ అతీతమైన వాడి, అన్నిటికీ ఆధారమైన వాడివి. ఆ సత్యం నాకైతే తెలిసింది. కాకపోతే ఇది ఇంకా చూస్తూ చూస్తూ ఉంటే నాకు ఇంకా భయం ఎక్కువైపోతుంది. అందుకని దీన్ని తీసి నేను దర్శించుకోవటానికి ఉండేలాగా, ఆ మనస్సు దాని మీద కుదురుకుని ఉండేలాగా, ఏ రూపాన్ని చూస్తే నేను భయపడకుండా ఉంటానో అటువంటి రూపాన్ని నాకు కృపతో కరుణించి చూపించవా. జగత్తంతా నీ మీదే ఆశ్రయమై ఉన్నది, నేను కూడా నిన్నే ఆశ్రయించి ఉన్నాను, ఇంకా ఎక్కువ చేస్తే నేను పోతానేమో అన్న ఇదిలో చెప్తున్నాను. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ముందెప్పుడూ చూడనిది ఆశ్చర్యకరమైన ఈ రూపాన్ని చూడగలిగాను, నాకు చాలా సంతోషం కలిగింది. కానీ భయంతో నా శరీరం వణికిపోతుంది, నా మనస్సు కలవరపాటుకు లోనైంది. అందుకే ఓ దేవతలకే ఈశ్వరుడు, ఆ దేవతల ద్వారా సిద్ధ గణముల ద్వారా పూజింపబడేవాడా, నేను చూడగలిగిన ఆ చతుర్భుజయుక్తమైన ఆ విష్ణు రూపాన్ని నాకు చూపించు. జగన్నివాస, నా పట్ల కృప చూపించి ప్రసన్నుడివై నాకు ఆ రూపాన్ని చూపించవా, ఏది చూస్తే నాకు భయం కలగదు అని అడిగాడు. అంటే నువ్వు అడిగేదాకా నువ్వు ఎంత చూస్తావో నీకేం భయం కలుగుతుందో పరమాత్మకి తెలియదా? అన్నీ తెలుసు. అయితే ఏదైతే లోపల కర్తవ్యాన్ని నుంచి వైదొలిగేలాగా విముఖత వచ్చిందో అది మూలాల నుంచి తీసేయటానికే ఇంతసేపు నిరీక్షించాడు. నువ్వు అడిగితే చూపించేసి అడగకపోతే చూపించడా పరమాత్మ? ప్రతిదీ నువ్వు అడగాల, నువ్వు అడిగితేనే ఇస్తున్నాడా? కాకపోతే ఎలా అంటే తప్పు చేయటం తప్పు కాదు, ఆ తప్పుని తెలుసుకుని మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం చేయటంలో జ్ఞానం ఉన్నది. అలాగే ఆ తప్పుని మళ్ళీ ఒప్పుకోవటము. తప్పులు అందరం చేస్తాం, కాకపోతే ఏం ఒప్పుకోం మనం. నేను ఎందుకు ఒప్పుకోవాలి, నాదేం కాదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా చేశాను అని మళ్ళీ అవతలంలో 190 తప్పులు నువ్వే చేసావు అని చూపిస్తాం. నువ్వు 190 చేయి, 2,00,000 చేయి, ఎన్నన్నా చేయి, నేను చేసింది అది తప్పా కాదా అన్న జ్ఞానాన్ని అక్కడ పెట్టాలి. క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. బుక్ ఎక్కడ అంటే ఇలా చూపిస్తామని తిప్పి తిప్పి చెప్పినట్టుగా వ్యవహరించకూడదు. తప్పు చేయటం తప్పు కాదు, కాకపోతే తెలిసి చేశాను, తెలియకుండా చేశాను, ఇంకోసారి అది మళ్ళీ నేను చెయ్యనీయకుండా నన్ను నేను నియంత్రించుకోవాలప్పుడు అవగాహన ఉంటే. అందుకే జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది, అజ్ఞానం లేదు కదా, అప్పుడు నీకు విచక్షణ వస్తుంది, అది అర్థమవుతుంది, స్పష్టత వస్తుంది. అందుకే భక్తి అన్నది 2 విధాలుగా ఉంటుంది ఎప్పుడూ కూడా.
ఆ భక్తి, ఆ మాధుర్యమైన భక్తి ఐశ్వర్య భక్తి అంటారు. అంటే సర్వానికి మూలమైన ఆ పరమాత్మే ఆ సర్వశక్తి తత్వాన్ని ధ్యానం చేస్తూ భక్తిలో లీనమైపోవటము. ఐశ్వర్య భక్తి ప్రధానంగా ఏంటి అంటే భావము, గౌరవం, భక్తిపూర్వక భయం కూడా ఉంటుంది. కానీ ఈ మాధుర్య భక్తిలో ఏముంటుంది? ధ్యానంలో ఆ తత్వంలో లీనమైపోతే ఇంకా భయం అన్నది ఏం ఉండదు. ఇంకా ఆ ధ్యానంలో లీనమైపోయి ఇంకా అంతా పరమాత్మమయమే అంటే అక్కడ నీకు ఆ భక్తి పారవశంలో ఉంటుంది తప్పితే ఇంకా భయానికి తావు లేదు. కానీ ఇక్కడ ఐశ్వర్య భక్తిలో ప్రధానంగా భావం ఉంటుంది, వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది, అలాగే భయం, అది కూడా భక్తిపూర్వకంగా. అప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి. ఏదో 7 వారాలు ఒకటి చేద్దాం అని అనుకున్నాం. అయితే సంకల్పం చేసుకుంది నేనే కదా. పరమాత్మ వచ్చి నాకేమైనా 7 వారాలు చెయ్యని చెప్పాడా? లేదు. నేను అనుకున్నాను నాకు ఒకటి కావాలి కాబట్టి, లేకపోతే నేను ఇంకా ఇలా ఉండలేకపోతున్నాను కాబట్టి ఇది చేస్తే నా మనస్సు లేకపోతే నా ఇంద్రియాలు నా వశంలో ఉంటాయి, కాస్త నేను స్థిరంగా ఉంటానేమో అన్న భావనతో 7 వారాలు చేద్దామని అనుకున్నాను. అనుకున్న తర్వాత మొదటి వారం బాగానే అయిపోతుంది, రెండో వారం బాగానే అయిపోతుంది, మూడో వారం బాగానే అయిపోతుంది, 4వ వారం ఏదో ఇబ్బంది కారణంగా నేను అది చెయ్యలేకపోయాను. ఫోన్లో వస్తే వచ్చింది, మళ్ళీ 5వ వారం చేసుకోవచ్చు అనుకుందాం. మళ్ళీ 5వ వారం కూడా అలాగే అయిపోయింది. 6వ వారానికి ఏదో చిన్నది ఎక్కడికో వెళ్ళి పడిపోవటం, ఏదో వచ్చి నన్ను గుద్దేయటం అయినప్పుడు ఏమవుతుంది? భయం వేస్తుంది. 7 వారాలు చేస్తానన్నానే, 4 వారాలే చేశాను, 5 చేయలేదు, 6 చేయలేదు, అందుకే నాకు ఇలా శిక్షించేశాడు దేవుడు అని భయం కొద్దిగా ఏదైపోయినా సరే మళ్ళీ 7 వారాలు వరుసగా చేసేయాలి, లేకపోతే మిగిలినవన్నీ నేను మళ్ళీ చేసేయాలి అని అనుకుంటాను. భయం, ఇది కూడా భక్తితోనే. కాకపోతే పరమాత్మ ఎంతో అవ్వవలసింది నీకు అంతలో తీసేశాడు, అంతేకాని నువ్వు చెయ్యటం మానేసినందుకు నీకు అది ఇవ్వలేదు. అది అర్థం చేసుకోవాలి మనము. అందుకే ఐశ్వర్యంతో కూడుకున్నది భక్తిలో ధ్యానంలో లీనమైపోయే 2 రకాల భక్తులు ఉన్నాయి. భక్తిలో ఎప్పుడైతే పరమాత్మకి దూరంగా ఉండాలన్నా, నామాన్ని ఉచ్చరించకుండా ఉండాలన్నా, అవన్నీ లోపాలన్నవి ప్రధానం కాదు ఇక్కడ. ముఖ్యంగా ఏంటి? భక్తిలో లోపం ఉండకూడదు, భావన యుక్తంగా అంటారు. యద్భావం తద్భవతి. అందుకే భవారణ్య కుటారిక లలిత సహస్రనామంలో కూడా వస్తాయి. అంటే ఈ భావములన్న అరణ్యంలోంచి కూడా నిన్ను బయటకు తీయగలగదు. ఏ భావన వస్తున్నాయంటే ఈ రాగాన్ని పెంచే ఈ వికారాలను తొలగించుకుంటూ ఉండి ఆ భావనంతా పరమాత్మమయంగా అయినప్పుడు ఆ అరణ్యం నుంచి నువ్వు బయటపడతావు. అందుకే ఆ పరమాత్మకి ఆ సాన్నిధ్యాన్ని ఎప్పుడు నేను విడవకుండా, అంతేగాని రోజు గుడికి వెళ్దాం అనుకున్నాను, ఈరోజు గుడికి వెళ్ళలేదు కదా అన్నట్టుగా మళ్ళీ ఇంకోలాగా మనం ఆలోచించకూడదు. గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏ శరీరంతో వెళుతున్నాను, ఈ శరీరంలో మరణం చేసుకోవచ్చు కదా, దాన్ని ఎవరు నన్ను మనస్ఫూర్తిగా నేను లోపల చేసుకున్నాను, ఎవరు నాకు దూరం చేయలేరు. అందుకే భక్తిలో లోపం ఉండకూడదు. ఉదాహరణకి చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని కొన్ని మనం చేసేటప్పుడు ఏమవుతుంది? శక్తి కొలది అంటాం. అందుకే మనకి ఆ వస్తువుల్లో లోపం ఉన్నా, క్రతువులో లోపం ఉన్నా, లేకపోతే అవి ఏయన్నా ఇంకోటి ఏదన్నా నేను సమకూర్చే దాంట్లో లోపం ఉన్నా పర్వాలేదు, కానీ భక్తి శ్రద్ధలో లోపం ఉండకూడదు ప్రధానంగా. అందుకే ఇది వరకు ఎప్పుడు నేను చూడలేని అదృష్ట వశమున నాకు ఈ రూపాన్ని అయితే నువ్వు చూపించావు, విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని చూశాను కానీ నాకు భయం వేస్తుంది. అందుకే నేను ఎంతో భాగ్యశాలిని కాబట్టి, నాకు నీ సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి, నేను విడవకుండా పట్టుకున్నాను కాబట్టి, నా మీద కృపతో నువ్వు అది నాకు చూపించావు. అందుకు నాకు ఆనందంగానే ఉంది. అయితే అది చూసే కొద్దీ నీ వాత్సల్యం నా మీద నాకు చూపించినందుకు నాకు నిజంగానే ఆనందంగా ఉంది, కానీ అది చూసి మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ విశ్వాన్ని ధరించి ఉన్నవాడివి నువ్వే, కాకపోతే నా భయం అన్నది ఇంకా ఇంకా నాలో ఉనికి పుట్టింది. అలాగే నా మనస్సు కూడా నాకు చంచలత్వానికి వెళ్ళిపోతుంది. ఆ భయం కారణంగా నాకు కాస్త వ్యాకుల పాటు వచ్చేసింది. అందుకే ఇవన్నీ పోవాలంటే నేను చూడగలిగే రూపాన్ని, ఏ రూపాన్ని చూస్తే నాకు ఇంకా ఇంకా నీ మీద ఆ ఇష్టము అది పెరగాలి. అందుకని ఇక్కడ ఆ రూపాన్ని నాకు చూపించు. జగత్తంతా ఉన్నది నువ్వే, జగత్తున ఆధారమైన వాడివి నువ్వే, అన్నిటికీ ఆశ్రమైన వాడివి నువ్వు, సర్వవ్యాపివి నువ్వే, ఆ సాక్షాత్ పరమేశ్వరుడే నువ్వు. అంత సమర్థత కలిగి ఉన్నవాడు కాబట్టి నాకు అర్హత లేకపోయినా పాత్రత లేకపోయినా అది నాకు చూడనిచ్చావు. కానీ ఇక్కడ ఐశ్వర్య భక్తి కన్నా మాధుర్య భక్తి అన్నది అధిక రెట్లు ఎక్కువ అంటారు.
ఎందుకు అంటే ఇక్కడ ఆ పరమాత్మని ఆ మాధుర్యం అన్నది ఏంటి, ఏది చూసినా పరమాత్మ లేనిదేది ఆ పరమాత్మలో మమేకమైపోయేలాగా ఆ భగవంతుడు యొక్క దివ్య ఆనందాలు, అన్ని రూపాలు పరమాత్మవి, అన్నీ పరమాత్మే అన్న మాధుర్యంలో ఉంటారు వాళ్ళు, భేదభావం లేకుండా. అందుకే ఎలా అయితే భక్తిలో కానీ ఎక్కడైనా సరే అన్నీ మళ్ళీ మూడు రకాలే, అధమ, ఉత్తమ, మధ్యమ. ఆయన యొక్క లీలల్లో ఆనందము, ఆయన యొక్క చేసిన సృష్టిలో ఆనందము, ఆయన యొక్క గాథలు వింటూ వినిపిస్తూ అలాగే సేవ చేసుకుంటూ ఏది చేసినా మళ్ళీ అలా పరమాత్మ యందే రమిస్తూ ఉండగలగటము, అది అత్యంత మాధుర్యంతో కూడుకున్నది. అన్ని భక్తి చేసేవి ఏదో ఒకటి పరమాత్మ కోసం అని చేసేదే, కానీ ఇలా ఎలా అయితే సకామంతో చేసిన వాడికన్నా నిష్కామంతో చేసిన వాడు ఎక్కువ. పైగా పరమాత్మ నా మీద నేను అడిగినవే కాకుండా ఆయన నా మీద నిజంగానే ఆ కృపని అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తున్నాడు కాబట్టి నా జీవితంలో ప్రతిదీ కూడా ప్రతి చిన్నదాన్ని కూడా గమనించుకోవటం. నేను ఇలా ఎంతసేపు మాట్లాడుతున్నానే, నా గొంతు బొంగురు పోనివ్వలేదే, మళ్ళీ నేను మధ్యలో తడపడనీయకుండా నాకు అన్నీ ఇచ్చాడే. అలాగే కొన్ని నేను చూస్తుంటే కూడా మధ్యలో మళ్ళీ అక్కడ విఘ్నం కలిగేలాగా చెయ్యకుండా నా చూపుని దాని మీద నిలిపేలాగా చేశాడు. ఆ మనస్సు చంచలత్వం లేకుండా నేను ఏదైతే పుస్తకం చదువుతున్నా దాని మీద ఏకాగ్రతతో చేయగలుగుతున్నానే. అలాగే తినేటప్పుడు కూడా చాలామంది ముద్ద అడ్డుపడి కూడా మరణించే వాళ్ళు ఉన్నారు. ఆ సమయానికి నాకు ఆకలేసినప్పుడు ఆ సమయానికి నాకు దొరుకుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా పరమాత్మ యందే మైమర్చిపోయి ఆ పరమాత్మ తత్వంలోనే లీనమైపోతాము. ఆ పరమాత్మ మీద మళ్ళీ ఆ బంధాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు సాధన అన్నది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని కొన్ని అంటూ ఉంటారు, సాధించేస్తున్నాడంటే ఇంకా అది ఇచ్చేదాకా మన వెనకాలే వెనకాలే ఉంటారు, వాళ్ళ పని అయ్యేదాకా. అలాగే ఇక్కడ పరమాత్మను సాధించుకోవటమే సాధన. అంటే ఇంక ఏది చేసినా దాని ఎందే ఉంటూ ఇంకా పరమాత్మతోనే మమేకమైపోయే స్థితి. అందుకే ఇక్కడ 4 రకాలుగా ఉంటాయన్నారు. దాస్యభావం, సఖ్యభావం, వాత్సల్య, మాధుర్య భావం. దాస్య అంటే సేవకుల్లాగా ఆ స్వామినే సేవించుకోవాలి అన్ని రకాలుగా. ఆ భక్తి దాసోహంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, గుడులకి వెళ్తారు, సేవ చేసుకుంటారు. అలాగే ఇక్కడ గుడికి వెళ్ళి చేసుకోవటం అన్నది కాదు, ఇప్పుడు చరాచర జీవరాశులు అన్నప్పుడు చెట్టుకు నీరు పోసినా అదే భావనతో నువ్వు చెయ్యగలిగితే ఆ దాసుడిలాగా అలా పరమాత్మ యందు లీనమైపోవటం. అలాగే సఖ్యుడు అంటే స్నేహితుడిలాగా, అంటే ఏదున్నా చెప్పుకోవటం. ఇప్పుడు మనకి కొన్ని కొన్ని జరిగినప్పుడు ఏం చేస్తారే, మాకు ఇది జరిగిందని వెంటనే ఎవరికో చెప్పుకుంటా, అమ్మ నాన్నకో ఎవరికో చెప్పుకుంటా, అమ్మ నాన్నకి చెప్పొద్దని చెప్పలా. అంటే ప్రతిదీ ఇప్పుడు నాకు ఇది కావాలని పరమాత్మ దగ్గర కూర్చొని అడుగుతున్నాను కదా, ఇది చేసేస్తే అక్కడికి వచ్చేస్తాను, లేకపోతే ఇది చేసేస్తే ఇది చేసేస్తాను అని అడుగుతున్నాను కదా. నేను అడిగినా అడగకపోయినా, అందుకే పొద్దున్నే లేచావు నమస్కారం, రాత్రి పడుకునే ముందు నమస్కారం అని ఎందుకు చెప్తారు. నేను అడగకుండానే అన్నీ ఇచ్చావు. ఇప్పుడు పడుకోవటానికి కూడా మళ్ళీ ఈ శరీరాన్ని నాకు సహకరిస్తుంది, నేను ఇంకా పోలే. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ అన్ని పనులు చేసుకోవడానికి మళ్ళీ అదే వివేకాన్ని ఇచ్చావు, ఇంకో రోజును కూడా నాకు ఇచ్చావు అన్న భావనలో అన్నీ చెప్పుకోవటము. సఖ్యత అంటే అది. అలాగే వాత్సల్యము అంటే ఇక్కడ తల్లిలాగా, అంటే స్నేహితుడిలాగా చూసుకోవచ్చు, సేవకుడిలాగా సేవించుకోవచ్చు, అక్కడ మళ్ళీ తల్లి భావన పిల్లవాడిలాగా. అంటే ఎలా అయినా పరమాత్మను భక్తి శ్రద్ధతో నువ్వు పూజించుకోవటం ముఖ్యము. ఎలా అయితే యశోదాదేవి ఆయన పట్ల వాత్సల్యాన్ని చూపించిందో, అలాగే మాధుర్య భావన ఇక్కడ ఆయన్ని ఎలా అయితే మీరా చేసిందో అలాగా, ఆ బృందావన గోపికలు ఎలా అయితే పరమేశ్వరుడి అందు అంత మాధుర్యాన్ని, వాళ్ళకి వివాహం అయిపోయింది, అన్నీ అయిపోయింది, కాకపోతే ఆయన వీణ వాయిస్తూ ఉంటే అన్నీ వదిలేసి ఆయన చూడగానే అంతలాగా వాళ్ళకి ఇంకా సోయి ఉండేది కాదు, అంతలాగా ముగ్ధత్వంతో ఉండిపోయేవారు. అందుకే ఇక్కడ ఈ నాలుగులో ఏది చేసినా ఉత్తమమే, కానీ అర్జునుడు ఎక్కువగా సఖ్యుడిలాగా స్నేహితుడిలాగా భావించాడు ఆ భక్తుడే. అందుకని సహృద్భావన అంటారు. దాంతోనే ఆస్వాదిస్తున్నాడు, ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని అయితే చూస్తున్నాడు. కానీ మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యానికి లోనయ్యాడు, పూజ్యభావానికి లోనయ్యాడు, మళ్ళీ ఎప్పుడూ అనుభవించే సఖ్యభావాన్ని యొక్క మాధుర్యాన్ని ఇప్పుడు కోరుకుంటున్నాడు. అందుకే విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని మళ్ళా మామూలు రూపాన్ని చూపించమని వేడుకుంటున్నాడు. నా పట్ల కృపని చూపించు, నన్ను అనుగ్రహించు త్వరగా, అంటే ఇంతలాగా భయంకరమైన రూపాన్ని నేను ఇంకా ఎక్కువసేపు చూడలేను, దీన్ని ఉపసంహరించుకుని ప్రసన్నుడివై నీ మామూలు రూపాన్ని నాకు చూపించు. నీ తత్వం అర్థమైపోయింది, నువ్వేంటో అర్థమైపోయింది, జగత్తు నువ్వు లేనిదే లేదు, అంతా ఉన్నది నువ్వే,
నేనన్నవాడిని ఏదీ కాదు. అది కూడా నాకు అర్థమైపోయింది. నేను చేసిన తప్పులు నాకు అర్థమయ్యాయి. అందుకని అది నన్ను ఉపసంహరించి కూడా నన్ను అనుగ్రహించు, నేను దర్శించేలాగా అటువంటిది నాకు చూపించు అని వేడుకున్నాడు. దీంతో భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 45 శ్లోక సంపూర్ణం.